ఇక నేను రాత్రి ఏ బూతులు ఎక్కడున్నాయో తెలియదు, ఏమీ తెలియదు ఆయనకు. తిప్పి ఇక ఎలక్షన్ రోజు పొద్దుగాల 6 గంటలకు మంగళాడు పిఎస్ కాడ ఆయన కాల్ ఇస్తుండే. ఇక దాంట్లో కూర్చొని ఏ బూత్కు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పోవాలి అంతా తిప్పినా. ఇక్కడికి వచ్చేసి గుజరాతీ గల్లీకి పోయినాము. విక్రమ్ వచ్చి ఇక్కడ అటాక్ చేసిండు. ఓకే. ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చి మీడియా గిడ మీయాసుంటే అన్నలది కొద్దిగా ప్రోత్సాహంతో మీడియాలో చాలా హైప్ అయిపోయింది. ఓటు అయినోడు కూడా బయటకు వచ్చి ఓటేస్తే ఆ రోజులలో 57,000 మెజార్టీతోని రాజాసింగ్ గెలవడం జరిగింది. 57,000 మెజార్టీ ఈయనకు వస్తే ముఖేష్ అన్నకు ఓన్లీ 56,000 ఓట్లే వచ్చినాయి. మెజార్టీ 57,000 వచ్చింది నాకు. రాజాసింగ్కు చెప్పిన, సూరాజాబాయ్ మనము ఇంత మెజార్టీ పబ్లిక్ మనకి ఇచ్చింది, నమ్మకంతో ఇచ్చింది. మనం రాత్రి పగలు ఏ పని చెప్పినా కూడా ప్రజల పని చేయాలి. 57,000 మెజార్టీ ఇప్పటివరకు ఎవరికి రాలే గోషామహల్ నియోజకవర్గంలో చెప్పి. నేను ఆనందన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లన్నా, నువ్వే నాకంతా దేవునివి కరక అన్నీ ప్రతి ఒక్కటి చెప్పాడు. 2 రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చింది. ఇక 3 రోజులు అంది. ఇక తర్వాత నేను వైష్ణోదేవి పోయినాక ఆడ చెప్పిన, అరే అన్న మనం వైష్ణోదేవి పోయేది ఉంటుంది, నేను టికెట్లు చేపిస్తే వచ్చినా గెలిచినాక అంటే అన్న చేపి అన్నాడు. తెల్లారి పోయేడుతుంటే ఇక ఆయన ఫోన్ ఎత్తాక వేరేకి చెప్పేసి అన్న బిజీ ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడన్నా పోదామన్నాడు చెప్తే నా పైసలు పోయినాయి, ఆ టికెట్ క్యాన్సిల్ అయిపోయినాయి, వైష్ణోదేవి పోలే. ఇక అప్పటికంచి చేంజెస్ స్టార్ట్ అయిపోయింది ఆయన దగ్గర. చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. నేనేమంటా శివ గారు అంటే, ఆ రోజులలో ఎలక్షన్లో ఒక్కొక్క రూపాయికి పరిశాన్ ఉండేది. నేను డొనేషన్లు తెచ్చినా, నా ఇంట్లోకి ఖర్చు పెట్టినా, చాలామంది డొనేషన్లు ఇచ్చారు. ఒక హిందుత్వం మనిషి అని చెప్పి అందరు కలిసి గెలిపించారు. ఓకే. కానీ నమ్మక ద్రోహి వెళ్ళండి రాజాసింగ్, నమ్మక ద్రోహి. నా ఎసుటి నమ్మక ద్రోహి అంటే నా 35 ఏళ్ళ కింద రాజకీయ చరిత్రలో ఇసుంటి మనిషిని నేను చూడలే. రాజాసింగ్ అసలు మనిషి. ఈరోజు ఇన్ని కోట్ల ప్రాపర్టీస్ ఏడికెంచి కొన్నావు, ఇన్ని పైసలు ఏడికెంచి వచ్చినాయి, నీకు ఏం వ్యాపారం ఉంది, నువ్వు గుడంబ కొడుతుంటే గతంలో ఒక కటారి చేతకుండే నీ దగ్గర, ఈరోజు ఇన్ని పైసలు ఏడికెంచి వచ్చినాయి నీ దగ్గర.